మా గౌతమ్ మూసులు చెప్తున్నాడు, మీరు కూడా వినండి. చెప్పు నాన్న. ఇంకా చేయి నోట్లో తీసి చెప్పు. చెప్పు నాన్న. కేకే ఎత్తున్నానమ్మా, చూస్తున్నాను కేక్. అమ్మ కేక్ లాలిపప్పు కూడా తెచ్చాడా? అమ్మో. ఐదు ఇటు చెప్పు, కేక్ తెచ్చిన తాత థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ చెప్పు. అమ్మో కేకులు టేస్ట్గా ఉంటారు ఆశగాడు. హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఫ్రైడే బ్లాగ్ అనమాట. మా అత్తమ్మ చిన్న పని మీద ఊరెళ్ళింది. ఫ్రైడే సాటర్డే 2 రోజులు ఉండదన్నమాట. సో మా అత్తమ్మ ఊరెళ్తే ఇంట్లో నా పరిస్థితి ఎలా ఉంటుంది, మా అత్తమ్మ ఉంటే ఎలా ఉంటుంది, ఈ బ్లాగ్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అన్ని పనులు చేసుకుంటూ. సో ఫ్రైడే కాబట్టి పూజ చేయాలి. దేవుడి దగ్గర అయితే అంత తుడిచేసాను అనమాట, నీట్గా తుడిచేసాను. అండ్ పువ్వులు, దేవుడి దగ్గర సామాన్లు అన్నీ కడిగేసుకున్నాను. సో కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసేయండి. లైక్ చేసి ఇంకో నలుగురికి నోటిఫికేషన్స్ వెళ్తాయి అనమాట, సజెస్ట్ అవుతుంది. సో ఇక ఇంట్లో ఇప్పుడు నేను పొద్దున్న 6 గంటలకు లేసాను. ఏమేమి చేశాను మీ అందరికీ చూపిస్తాను. ఓకే, ఇదిగోండి ఇవన్నీ దేవుని సామాన్లు అనమాట. నేను తోమి పెట్టేసుకున్నాను అనమాట నీట్గా. పూజ చేయడానికి ఇవన్నీ పువ్వులు. ఓకే, ఇంకా పొద్దున్న లేచి నేను చేసిన వంట వార్పులు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఇడ్లీ పెట్టాను అనమాట. ఇడ్లీ పాత్రలు ఇవన్నీ కత్తితో నేనే పొడిచాను అనమాట, ఉడికిందో ఏదో చూడడానికి. అండ్ వచ్చేసి రాగి జావా ఓట్స్ చేసి చేస్తామన్నమాట. రాగి జావ చాలా టేస్టీగా ఉంటుంది అనమాట, మాకు ఇలా అలవాటు. నేను చేసాను ఈరోజు. ఇవి వచ్చేసి వేడి నీళ్ళు అనమాట, పాలు కలపడానికి బాబుకి. అండ్ మా మామగారికి టీ పెట్టాను. టీ పొంగలేదు, పై వరకు వచ్చింది కానీ పొంగలేదు. రాత్రి నేనే తోడు పెట్టాను పెరుగు. ఇదిగోండి బాగా తోడుకుంది, గేదె పాలు వాడతాం మేము, పెరుగు బాగా తోడుకుంది. సో ఇది చట్నీ అనమాట, ఫ్రిడ్జ్లోంచి తీసాను ఇప్పుడే. సో ఇవన్నమాట వంట వార్పులు ఇంట్లోని. ఇప్పుడు పూజ అయితే స్టార్ట్ చేయాలి. సో ఇంకా పూజ కంప్లీట్ చేయాలన్నమాట. స్కిప్ చేయకుండా చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎండ్ వరకు. మా అత్త లేకపోతే నాకు చాలా పనులు ఉంటాయి, అన్నీ ఉంటే మా అత్తమ్మ చేస్తుంది, నాకేం తెలియట్లేదు. ఇప్పుడు పొద్దున్న 6 గంటలకు లేసి ఇవన్నీ చేస్తుంటే మా అమ్మ, మా అత్త పొద్దున్న లేసి ఇవన్నీ చేస్తుంది అనిపిస్తుంది అనమాట. అంతేలేండి, మనుషులు ఉండి మనకు చేసి పెడితే తెలీదు, లేనప్పుడు మనం చేసుకోవాలంటే మనకి ఇన్ని పనులు అనిపిస్తుంది అనమాట. ప్రజెంట్ ఇప్పుడు నేను దేవుడి పాటలు పెట్టుకొని పూజ చేసుకుంటాను అనమాట. ఓకే, స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, విల్ కంటిన్యూ. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను అనమాట. మా అత్తమ్మ వచ్చేసి ముందు రోజే గులాబీ పూలు తీసుకొచ్చి పెట్టిందనమాట. ముందు రోజు సంథింగ్ మా అత్తమ్మ బయటకు వెళ్తే గులాబీ పూలు తెచ్చింది. ఇంకా శుక్రవారం శనివారం 2 రోజులు కదమ్మా దీపం ముట్టించాయి అని చెప్పేసి. నార్మల్గా నేను పెళ్ళి అవ్వక ముందు పూజ అసలు చేసేదాన్ని కాదు, ఎప్పుడో ఒకసారి దండం పెట్టుకునేదాన్ని. లైక్ మా అమ్మ వాళ్ళు పూజ చేస్తే వెనకాల కూతురు నుంచి దండం పెట్టుకుంటారు కదా, అలాగే అనమాట. మనం ఎక్కడి నుంచైనా చెడు నేర్చుకుంటే చెప్పకూడదు, కానీ మంచి నేర్చుకుంటే కంపల్సరీగా చెప్పాలి. కాబట్టి చెప్తున్నా ఈ వీడియోలో. మా అత్తమ్మ ఎంత పూజలు చేస్తుందంటే సోమవారం మంగళవారం బుధవారం చేయదు, మళ్ళీ గురువారం శుక్రవారం శనివారం చేస్తూనే ఉంటుంది. బుధవారం ఆదివారం మాత్రమే మా అత్తమ్మ నాన్ వెజ్ తింటుంది. ఆ రోజు పూజ చేయదు అనమాట నార్మల్గా. సో మా అత్తమ్మ దగ్గర నేను నేర్చుకుంది ఏంటంటే పూజ చేయడం. ప్రతిరోజు పూజ చేసి తలస్నానం చేసుకుని దండం పెట్టుకుంటుంది. మా అత్తమ్మ దగ్గర నుంచి నేను ఆశని బాగా నేర్చుకున్నాం అనమాట. పూజలు చేయడం కానీ దండం పెట్టుకోవడం కానీ ఇలా వారం చేసుకుంటే మంచిది చేయాలని. నేను మాత్రం మా మమ్మీ కూడా చేసేది, బట్ అప్పుడు నేను అంత లైక్ ఆ ఏజ్లో నేను అంత రికగ్నైజ్ చేయలేదు. ఇప్పుడు మాత్రం మా అత్తమ్మ నుంచి నేను పూజలు అవన్నీ నేర్చుకున్నాను, మంచిగా పూజ చేసుకుంటున్నాను అనమాట. శుక్రవారం శనివారం పూజ చేసుకుంటున్నాం. మా అత్తమ్మ ఉంటే మా అత్తమ్మ పూజ చేస్తారు, నేను వెనకాల స్నానం చేసుకొని చీర కట్టుకొని మా అత్తమ్మ వెనకాల నుంచి దండం పెట్టుకుంటాను. సో ఈ హ్యాబిట్ మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నాను అనమాట, పూజ అయితే చేయడం. సో అత్తమ్మ లేదు కాబట్టి నేనే దీపం ముట్టించాను. అత్తమ్మ లేకపోతే నిజంగా మాకు ఇంట్లో మా అత్త లేకపోతే ఎలా ఉందంటే బాబోయ్, మార్నింగ్ 5:30కి లెగిస్తే నేను ఎప్పుడు 5:30కి లెగిసి ఏం చేస్తావు అత్తమ్మ నువ్వు అంటే, ఊరుకో అమ్మ లేవద్దా, పొద్దున్నే లేవ్వాలి, చాలా పనులు ఉంటాయంటే, ఎందుకు అనుకున్నా, మరి ఇన్ని పనులు చేస్తుందని అస్సలు అనుకోలే. అలా ఉంది నా పరిస్థితి. ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ చేశాను అనమాట. ఇదిగోండి ఇలాగా ఇంట్లో మ్యాంగోస్ ఉన్నాయి, ఇంకా సీజన్ ఎలాగ ఎండింగ్ వస్తుంది, మామిడికాయలు పెట్టేసి ఇంకా పూజ అయితే చేశాను అనమాట. ఫుల్ గులాబీలో పూజ అయినంత వరకు నేను పెట్టుకోలే, పూజ అయ్యాక పెట్టుకుంటున్నా. సో ఇలా పూజ అయితే కంప్లీట్ అయింది. సో అప్పుడప్పుడు చేస్తాను అత్తమ్మ ఉన్నా సరే, మ్యాక్సిమం అత్తమ్మే చేస్తుంది, నేను పెద్దగా పూజ చేయను. బట్ స్నానం చేసుకుని అత్తమ్మతో కలిసి దండం పెట్టుకుంటా. సో ఈరోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు పిల్లలు ఇద్దరు లెగిసారనమాట, వాళ్ళిద్దరికి స్నానం చేపించి టిఫిన్లు పెట్టాలి. గౌతమ్కి టిఫిన్ లేదు కాబట్టి హాస్నికి స్నానం చేపించి టిఫిన్ పెట్టాలి. ఇదిగోండి ఇలా అనమాట. సో హాస్ని గౌతమ్ ఏం చేస్తున్నారు చూద్దాం. మా మేనగోడలు పొద్దున్నే వచ్చింది నాకు హెల్ప్గా ఉండడానికి. సో విల్సి ఇదిగోండి మా మేనగోడలు పొద్దున్నే వచ్చేసింది.
గౌతమ్కి గుడ్ మార్నింగ్. ఇదిగోండి మా గౌతమ్ లెగిసాడు అనమాట. అమ్మో కెమెరా చూపిస్తే మొహం తిప్పేస్తుంది ఏంటి గౌతమ్. హాయ్ చెప్పింది, హాయ్ అంతే ఇంకా. సో అదనమాట గౌతమ్ ప్రస్తుతానికి లెగిసాడు అనమాట. హాస్ని నాకు గంధాలు చూడండి, గంధాలు పెడితే నాకు కొత్తగా అనిపిస్తుంది నా ఫేస్. ఇంకా చాలా, ఇంకా నువ్వు అలా చూడక ఇంకా చాలు. ఇంకా ఇక్కడ మా హాస్ని చూడండి, మొగరాయిలాగా పాలు ఎలా తాగుతుందో. మా హాస్నికి మరీ గారం ఎక్కువైపోయింది అనమాట, కొంచెం తగ్గించాలి. చాలా అలర్ట్ చేస్తుంది, వాళ్ళ తమ్ముడిని ఫుల్గా కొట్టేస్తుంది. మా హాస్ని కూడా లెగిసింది అనమాట. ఇప్పుడు మా హాస్ని లల్లలకి వెళ్తుంది. హాయ్ చెప్పు. లల్లాలో పోసుకుంటావా? స్నానం చేసేసానా? లల్లాలో చెప్పు. లల్లా లల్లా ఉంటుంది అనమాట హాస్ని. జై చేసేసే. నువ్వు స్నానం చేయలేదు, జై చేసే పోనీ. జై చెప్పు, జై శ్రీరామ్ చెప్పు. జై శ్రీరామ్ చెప్పు. సీతారాం. ఓ సాయిబాబా చెప్పు. సాయిబాబా. జై చేసి మంచి జై చేసి. స్నానం చేయలేదు కానీ దూరం నుంచి జై చేస్తుంది అనమాట. అలా పెట్టిస్తాను దండం, అలవాటు అవుతుందని. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి మా హాస్ని ఇడ్లీ తింటావా? ఫ్రెష్ అయిపోయి ఇడ్లీ తింటావా లల్లలో పోసుకుని? గుడ్ గర్ల్ హాస్ని, గుడ్ గర్ల్. ఈ మధ్య గుడ్ గర్ల్ అయిపోయింది. ఇంతకు ముందు కొంచెం అల్లరి చేసేది, ఇప్పుడు అంత అల్లరి లేదు కదమ్మా. సరే మరి బాయ్ చెప్పేసి మరి లల్లలో పోసుకున్న తర్వాత మరి వద్దాం. బాయ్. మా హాస్ని స్నానం చేసుకుని రెడీ అయిపోయింది. హాయ్ చెప్పు నాన్న. మళ్ళీ పౌడర్ చూసారా, రాయనివ్వదు అసలు. బట్టలు అంతా చేసుకుంది పౌడర్, బొట్లు పెట్టుకుని కాటి పెట్టుకొని రెడీ. మా ఫోటో చూసి వెనకాల మా ఇంట్లో ఫొటోస్ ఎక్కువ ఉంటాయి. మా ఆయన పవన్ కళ్యాణ్ గారితో దిగిన ఫోటో కానీ, మా పెళ్ళి ఫోటో కానీ, మా అత్తయ్య వాళ్ళది. మా ఇంట్లో ఫోటో కలెక్షన్ చాలా బాగుంటుంది. ఇలా చూస్తే అన్ని ఫొటోసే ఉంటాయి అన్నమాట. మంచి ఫోటో కలెక్షన్. ఇంట్లో దేవుడి ఫోటోలు కూడా పువ్వులు అయితే పెట్టేశాను అనమాట. ఇదిగోండి మా ఇంట్లో క్రిస్టియన్ ఫోటోలు చాలా బాగుంటాయి, మంచి యూనిక్గా ఉంటాయి. సో ఇంట్లో ఇక్కడ దీనికి కూడా ఫోటో పెట్టాను. దీని గాలికి వచ్చి ఇక్కడ పడింది అనమాట ఆ పువ్వు. ఈ కృష్ణుడి ఫోటోకి కూడా పెట్టాను. సో ఇలా ఇంకోండి మా ఇంట్లో ఫోటోల గురించి అసలు చెప్పకలే. టైం 9 అయింది, మేము పూజలు అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా టిఫిన్ చేయాలన్నమాట. మా ఇంట్లో ఫొటోస్ అన్నీ చాలా అంటే చాలా బాగుంటాయి. మామ అదిగోండి చెప్తుంది, అందరి ఫోటోలు చాలా ఫోటోలు ఉంటాయి మా ఇంట్లో, చాలా బాగుంటాయి కూడా. మా హాస్ని ఇలాంటి పనులు చేస్తూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. మాకు అదే టెన్షను, అందులో పడిపోద్దా ఇటు పడిపోద్దా అని. హాస్ని ఇలా దా. హాస్ని హాయ్ చెప్తాను, హాయ్ చెప్పేసి. హాయ్. అక్కడ వాళ్ళ నాన్న ఉన్నాడంట పైన, పవన్ కళ్యాణ్ గారితో వాళ్ళ డాడీ ఉన్నాడని చెప్తుంది మా హాస్ని. సరే అయితే ఇడ్లీ తిందామా దా. హాయ్ చెప్పేసి మరి. హాయ్ చెప్తాను, నువ్వు కెమెరా ఆన్ చేయమని నన్ను తినేస్తుంది. ఇక్కడ మేమిద్దరం 3 ఇడ్లీలు చట్నీ వేసుకున్నాం. హాస్ని గుడ్ గర్ల్ ఇడ్లీ తింటుంది. ఇడ్లీ తింటావు కదా నువ్వు, ఇందులో పెట్టివనా? కారం లేదంట, బాగుందంట. కారం ఉందా? ఓకే, కారం నేను తినేస్తా, ఇది నువ్వు తిను. బాగుందని చెప్పు మరి. బాగుందా? ఇడ్లీ ఎలా అంటే చప్పగానే ఉంటుంది ఏం వేసుకోకపోతే. మా హాస్ని మధ్య గుడ్ గర్ల్ అయిందని చెప్పాను, మంచిగా అన్ని పనులు వింటుంది, అన్ని మాట వింటుంది, పనులు చేస్తుంది అనమాట. సో ఇలా టిఫిన్ కంప్లీట్ అయిపోతుంది. అమ్మది తాగాలి ఇంకా, అదే రాగి జావ తాగాలి. టిఫిన్ చేసే తాగుతాం అనమాట, చల్లగా ఉంటుంది పెరిగేసుకొని. ఓకే, పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా నేను హాస్టల్తో కలిసి టిఫిన్ అయితే తినేసాను అనమాట. ఎక్కువ తిన్నా, జస్ట్ 3 ఇడ్లీలు తిన్నా. దానికి కొంచెం నేను కొంచెం పెట్టి ఇక్కడ మజ్జిగ గిలక పెడుతున్నాను అనమాట. లైక్ మేము చెప్పాను కదా, మా మామగారు వచ్చి గేదె పాలు తీసుకొస్తారు అనమాట, లీటర్ తీసుకొస్తారు. హాస్నికి కొంచెం పాలు తాగుతుంది కాబట్టి తనకు కొంచెం తీసి, ఇంకా టీ పెట్టడానికి కొంచెం తీసి, మిగతా వచ్చేసి తోడైతే పెట్టేస్తాం అనమాట. పెరుగు తోడు పెట్టి దాన్ని బాగా గిలక్ కొడితే లైక్ వెన్న వస్తుంది కదా, అదంతా తీసి మా అత్తయ్య నెయ్యి చేస్తారనమాట, వెన్న పూసి తీసి. సో అందుకే మా అత్తమ్మ దగ్గరే నేర్చుకునేది, ఇట్లా గిలక్ కొడితే వెన్న వస్తుంది అని చెప్పేసి. మా గౌతమ్ కూడా రెడీ అయిపోయాడు. గౌతమ్ హాయ్ చెప్పు నాన్న. గౌతమ్ హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ అని వచ్చి. సో అలా అనమాట బయటకు వచ్చి ఇలా నుంచున్నాం. మా దోమల నెట్టు, మా మొక్కలు, మా మెట్లు. సో అలా సరదాగా గౌతమ్ ఎత్తుకొని బయటకు వచ్చాను అనమాట. కొంచెం చల్లగా ఉంటుంది, చూపిద్దాం బయట అని చెప్పేసి. మొక్కలకు అన్నీ చూస్తాడు,
అన్ని పరిశాన పెట్టి చాలా అబ్జర్వ్ చేస్తాడు. అదిగో ఇప్పుడు లాగేయాలి, అది లాగేసి నోట్లో పెట్టేసుకోవాలి, అదే పని. ఇంకొన వీళ్ళు నోట్లో పెట్టేసుకోవాలి. తప్పు దెబ్బలు పడతాయి నీకు. అయ్యయ్యో అయ్యయ్యో. సో అలా అనమాట. మా అత్త మా బాబుకి స్నానం చేపిస్తుంటే నేను మంచిగా చూస్తుందని. ఇప్పుడు ఈరోజు మా గౌతమ్కి స్నానం చేపించినప్పుడు నాకు ఎంత భయం వేసిందో. కాళ్ళ మీద పడుకోబెట్టుకుంటే కిందకి పడిపోతాడేమో కాళ్ళ మధ్యలోంచి అనిపించింది. బట్ ఎలాగో మేనేజ్ చేసి చేపించే స్నానం. ఇంకా టిఫిన్లు అయిపోయినా ఇంకా లంచ్ ప్రిపరేషన్ చూడాలి. ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే కానీ నాకు చాలా టైం పడుతుంది. మేబీ ఈ వ్లాగ్ రేపు అప్లోడ్ చేస్తూ ఉండొచ్చు. ఇంకా ఇడ్లీ తిన్నాం కానీ ఇంకా రాగి జావ తాగలేదు. అది తాగేస్తే మజ్జిగ వేసుకొని అయిపోతుంది. ఇంకా గిన్నెలు కడిగేసి ఇంకా నెక్స్ట్ చూడాలి ఇంకా ప్రిపరేషన్స్. ఓకే గౌతమ్ బాయ్ చెప్పు. నలపుసులు తెంపేద్దామని ట్రై చేస్తున్నాడు ఇప్పుడు. చాలా తెంపేశాడు. ఓకే ఓకే పది వెళ్ళిపోదాం. ఇంకా బయట ఉన్నాము, లోపలికి వెళ్ళిపోవాలి. మజ్జిగ చేసేసి ఇంకా పిల్లలకి మా మామయ్య గారికి అందరికి ఇచ్చాను అనమాట. రాగి జావలో మజ్జిగ వేసి ఇంకా నేను కూడా తాగుతున్నా. నేను ఏంటంటే రాగి జావ తక్కువ, మజ్జిగ ఎక్కువ వేసుకొని తాగుతాను అనమాట. ఉప్పు గట్ట ఏం వేయను మజ్జిగలో, అలానే బాగుంటుంది. ఎందుకంటే రాగి జావలో ఉప్పు వేస్తాం కాబట్టి ఆ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా వంట విషయానికి వచ్చేస్తే నేనైతే అన్నం మార్చేసాను, లైక్ పిల్లలు కూడా తినేశారు. అన్నము ఇంకా మజ్జిగ చారు, ఇంకా దొండకాయ, మనకి దొండకాయ గ్రేవీ కర్రీ అనమాట, దొండకాయ మసాలా మా అత్తమ్మ చేశారు. సో ఇక్కడ మా మేనకోడలు వచ్చేసి మామిడికాయ కట్ చేసి ఇస్తుంది అనమాట తినమని చెప్పేసి. ఏం చేస్తున్నాడు తమ్ముడు మళ్ళీ చెప్పు. కళ్ళు మూసుకొని కళ్ళు మూసుకొని పాల తాగుతుందా? మా గౌతమ్ మూసులు చెప్తున్నాడు, మీరు కూడా వినండి. చెప్పు నాన్న. ఇంకా చేయి నోట్లో తీసి చెప్పు. చెప్పు నాన్న. అమ్మో సైలెంట్ అయిపోయినాడు. 5:30 అయిందనమాట. గౌతమ్ని కాసేపు బాగా ఆడిపించి ఏడిపిస్తాను అనమాట, మంచి ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యేలా చేసి. దాని తర్వాత ఇంకా సెర్లాక్ పెడతాను 6 o'clockకి. మళ్ళీ చెప్తున్నాడు. సో 6 o'clock సెర్లాక్ అయితే పెడతాను అనమాట. సో సెర్లాక్ తినిపిస్తున్నాను చెప్పాను కానీ ఎలా తినిపిస్తున్నాను ఏంటని ఎప్పుడు వీడియో తీయలేదు. ఈరోజు చూపిస్తాను. షార్ట్ వీడియోలో కూడా చెప్తా, లాంగ్ వీడియోలో కూడా చెప్తాను అనమాట. సో ఇంకా ఈవినింగ్ లంచ్ గురించి అయితే డిన్నర్ గురించి అయితే ఏం ఆలోచించలేదు, లంచ్ కాదు. సో చెయ్యాలి, ఏదో కర్రీ చేద్దాం అనుకున్నా. బట్ మా మామయ్య గారు వద్దు, రసం పెట్టేసే ఏమైనా ఫ్రై తీసుకొస్తా అని అంటున్నారు. ఎందుకంటే ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేసుకొని కర్రీ అంటే హెడ్ఏక్, నాకు కోడలు ఇబ్బంది పడకూడదని మా మామయ్య గారి ఉద్దేశం అనమాట. ఎక్కడ కోళ్ళు ఇబ్బంది పడిపోద్ది పిల్లలతో అని చెప్పేసి నేను ఫ్రై తీసుకొస్తా అన్నాడు. ఇంకా రసం అయితే పెడదాం అనుకుంటున్నా. ఆస్నికి కూడా రసం పెడితే తినిపించడానికి ఈజీగా ఉంటుంది. నేను ఊసులు ఈరోజు అవ్వవు. గౌతమ్ ఐస్ పెట్టేస్తాడు. ఇంకా నా వైపు తిరిపి ఐస్ పెట్టేస్తాడు అర్చనంటే. సరే ఇంకా ఐస్ పెట్టగా నాకు సెర్లాక్ టైం అయింది, నువ్వు కాసేపు అరిచి గోల చేసి సెర్లాక్ తినేసి మంచిగా తింటాడు. నేను ఆ బ్లాగ్ పీస్ కూడా క్లిప్ కుదిరితే షూట్ చేయడానికి ట్రై చేసాను, ఎందుకంటే ఒళ్ళో పెట్టుకొని తినిపించాలి కదా, అసలు ఉండడు. మ్యాక్సిమం చూద్దాం. గౌతమ్కి రోజు 6 o'clockకి మేము సెర్లాక్ అయితే పెడతాం అనమాట. లైక్ రెడీమేడ్ సెర్లాక్కే తీసుకొచ్చాను ప్రజెంట్, ఎందుకంటే ఈ పిల్లలతోటి నాకు హోమ్మేడ్ సెర్లాక్ చేయడానికి అవ్వలేదు. సో చెయ్యాలి, కలిపేసాను అనమాట. అలాగే మరీ పలచగా కాకుండా గట్టిగా కాకుండా మీడియంగా కలుపుతాను అనమాట. ఒక స్పూన్ సెర్లాక్ వేసేసి అందులో పౌడర్ వేసేసి వేడి నీళ్ళు వేసేసి కలిపేస్తాను. ఇక్కడ ఆస్తి నాకు ఇవ్వు, నేను కూడా తినిపిస్తాను చాలా అలర్ట్ చేస్తుంది. ఇంకా అడిగింది కదా తనకు కూడా ఇచ్చాను. నేను చాలా వీడియోస్లో చూశాను హోమ్మేడ్ సెర్లాక్ ట్రై చేస్తే బెటర్ అని చెప్పేసి. ఇంకా మా అత్తమ్మ అంది ఊరెళ్తున్నాను కదా, వచ్చిన తర్వాత లైక్ హోమ్మేడ్ సెర్లాక్కి ఏమేమి కావాలో చెప్పు, అన్నీ తీసుకొచ్చి ఇంట్లోనే ఉగ్గు చేద్దామని చెప్పింది అనమాట పిల్లలకి ఇంట్లోనే. సో బయట నుంచి ఆశని కూడా అలా అనుకున్నాం కానీ కుదరలేదు. కానీ గౌతమ్కి మాత్రం ఖచ్చితంగా ఇంట్లోనే మేమైతే సెర్లాక్ రెడీ చేసి ప్రిపేర్ చేయాలి. ఇంకా బౌల్ స్పూన్ తెలుసు కదా, అన్నప్రాసనకి మా అమ్మ కొనిచ్చిందనమాట. గ్లాస్ ప్రజెంట్ వాటర్ అయితే మిల్క్ బాటిల్తో పడుతున్నాను, గ్లాస్తో పడుతుంది, తాగట్లేదు. హాస్ని ఆల్రెడీ ఇక్కడ చాలా ఎక్కువైపోయింది. నేను తినిపిస్తాను చాలా అంటే చాలా అల్లరి చేసింది. నాకైతే సెర్లాక్ అంటే చాలా ఇష్టం. సెర్లాక్ కలిపే ముందు కొంచెం స్పూన్తో నోట్లో కూడా వేసేసుకుంటాను. అలాంటి మదర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నిజంగా బాగుంటుంది సెర్లాక్ తినడానికి. బట్ హాస్ని అలరే ఎక్కువ. హాస్ని మాత్రం అస్సలు అన్నం తినదనమాట. ఇప్పటికీ 2.5 years. ఎప్పుడైనా ఫీవర్ ఏదైనా వస్తే హాస్ని హాస్పిటల్ తీసుకెళ్తే మీరు పాలు మానిపించారని అడుగుతాడు అనమాట ఆ డాక్టర్. ఈ పిల్ల అసలు పాలు మానదనమాట. చాలా దారుణంగా అలవాటు అయిపోయింది.
ఒకసారి అయితే బాబుకి కలిపిన పౌడర్ పాలు కూడా తాగేస్తుంది అనమాట. అంత అల్లరి అంటే అంత అల్లరి. మా గౌతమ్ అల్లరా నాకుని తినేస్తాడు. వాడికి సెర్లాక్ అంటే చాలా ఇష్టం. ప్రజెంట్ అయితే 2 పూటలు పెడుతున్నా. ఆఫ్టర్నూన్ 12 అండ్ ఈవినింగ్ 6 పెడతాను. ఒక్కోసారి తనకి ఏమైనా ఇబ్బందిగా ఉంది కడుపు అని చెప్పి నాకు అనిపిస్తే ఇంకా 2 టైమ్స్ పెట్టిన, ఒక్కసారి పెడతాను. ఇంకా నైట్కి వచ్చేసి ఇక్కడ అన్నం అయితే పెట్టేసాను అనమాట. మా మామయ్య గారు రైస్ కుక్కర్లో పెట్టినా కరెంట్ కుక్కర్లో పెట్టినా తినరు, అందుకే చేస్తున్నాను నేనే. కొంచెం గిన్నెలు ఉన్నాయి కడిగేద్దాం అనుకుంటున్నాను. చెప్పాను కదా గౌతమ్ ఆడిపించినప్పుడు ఇంకా మా మామయ్య గారు అన్నారు, ఇంకా పిల్లలతో వంట నైట్ టైం కుదరలేదులమ్మ, నేను కర్రీస్ తీసుకొచ్చేస్తాను ఏమైనా అని చెప్పేసి అన్నారనమాట. సో అందుకే అన్నం మార్చేసి ఇంకా గిన్నెలు కొంచెం ఉంటే కడిగేస్తున్నాను. మళ్ళీ ప్రజెంట్ అయితే మా మేనకోడలు ఉన్నారు కాబట్టి పిల్లలు ఇద్దరిని ఆడుకుంటున్నారు వాళ్ళతోటి, ఇద్దరు గౌతమ్ అండ్ హాస్ని. వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా చిన్న చిన్న పనులన్నీ చేసేసుకుంటాను అనమాట. బట్టలు ఉతకడము, గిన్నెలు కడగడము, ఇంకా అన్నం మార్చడం అవన్నీ వాళ్ళు ఉన్నప్పుడే చేసేసుకుంటా. వాళ్ళు లేనప్పుడు మళ్ళీ నాకు కష్టమవుతుంది. పిల్లలు ఇద్దరు నన్ను రప్ప అని చెప్పేసి నాతో ర్యాంప్ ఆట ఆడతారనమాట. మా పిల్లలతో మామూలుగా ఉండదు, అలా ఉంటుంది. ఇంకా గిన్నెలు కడిగేసిన తర్వాత అన్నం అయితే ఆర్చాను. ఇంకా మా మామగారు వచ్చేసి హాస్నికి కొంచెం సర్ప్రైజ్గా కొన్ని తీసుకొచ్చారనమాట. అదేంటో మా మామగారు తెచ్చినప్పుడు హాస్ని మీకు చెప్తుంది, వెయిట్ చేయండి. అండ్ చాలామంది ఏంటంటే లైక్ మొన్న పాప్కార్న్ వీడియో పెట్టాను కదా, ఒకరు కామెంట్ చేశారు ఇంట్లోనే ట్రై చేయండి పాప్కార్న్ అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా బయట నుంచి ఎందుకులే ఒకసారి ట్రై చేద్దాం. నాకు భయం పాప్కార్న్ కుక్కర్ మూత పెట్టి అది ఎక్కడ పేలిపోతుందో మీదకు పడిపోతుందో అని చెప్పేసి భయం, అందుకే ట్రై చేయను. బట్ మా వారికి చెప్పాను పాప్కార్న్ ప్యాకెట్స్ తీసుకొచ్చారు, డెఫినెట్గా ఇప్పుడు ట్రై చేయాలన్నమాట. వాడి గౌతమ్ సెర్లాక్ గిన్నె కూడా అందులోనే వేస్తానమాట. ఎప్పుడు ఆన్ ద స్పాట్ కడిగేసి పక్కన పెట్టేస్తా. ఇంకా ఈరోజు అయితే మాత్రం అందులోనే వేసేసాను కిచెన్లోనే, అది కూడా ఇప్పుడే కడుగుతున్నాను. గిన్నెలు కడడం పెద్ద విషయమేం కాదు. మీరు ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో చూస్తున్నారు కాబట్టి మీకు అంత తొందరగా కనిపిస్తుంది. బట్ నేను మాత్రం చాలాసేపు తోమాను మెల్లంగా, ఎందుకంటే పక్కన అన్నం పెట్టాను కదా, సో అది ఉడుకుతూ ఉంటుంది, దాన్ని చూసుకుంటూ మెల్లమెల్లగా కడుక్కున్నాను అనమాట ఉన్న గిన్నెలన్నీ. ఇంకా గిన్నెలు కడగడం అయితే అయిపోయింది ఫైనల్గా. చెప్పాను కదా కొంచెం గిన్నెలే లేండి, పెద్దగా గిన్నెలు ఏం లేవు. ప్లేట్లో మేము మధ్యాహ్నం తిన్నవే, నార్మల్ కూడా ఎక్కువ ఉండవు మా ఇంట్లో. ఎప్పటికప్పుడు కడిగేస్తూ ఉంటాను అనమాట. కిచెన్లో ఎక్కువ గిన్నెలు ఉంటే నాకు అసలు నచ్చదు, ఎప్పుడప్పుడు కడిగేసుకుంటూ ఉంటాను. ఇది కూడా అన్నం పెట్టేశాను. మా మామయ్య గారికి ఏంటంటే ఈ కరెంట్ కుక్కర్లో కానీ ప్రెషర్ కుక్కర్లో కానీ పెడితే ఆయన తినరు. ఇప్పుడు టైం అయిపోతుందని మా అత్తమ్మ ఈ కరెంట్ కుక్కర్ కాకుండా విజిల్ కుక్కర్లో పెట్టినా మా మామగారు చాలా కొంచెం తింటారు అనమాట. సో నేను కూడా అన్నం మార్చడం అయితే నేర్చుకున్నాను. ఇంతకుముందు ఏంటంటే అది తిరగబెట్టినప్పుడు అన్నం అంతా కింద పంపేసేదాన్ని, గిన్నెతోటి మీద వేసేసుకునేదాన్ని. ఇప్పుడు మరీ అలా ఏం లేదులేండి, ఎందుకంటే మెల్లమెల్లగా ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటున్నాను అనమాట మా అత్తమ్మ దగ్గర. సో ఆ మాత్రం నేర్చుకోవాలి. అన్నం మార్చడము, కొన్ని కూరలు వండడం నేర్చుకున్నా. మా అత్తమ్మ చాలా బాగా వంట చేస్తుంది అనమాట. తన దగ్గర చాలా వంటలు నేర్చుకోవచ్చు. ఒకటే కూర చాలా రకాలుగా ఉంటుంది అనమాట. సో మా అత్తమ్మ దగ్గర నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సో ఫస్ట్ అయితే అన్నం మాత్రం నేర్చుకోవడం ఏముంది, గట్టిగా పట్టుకొని గిన్నెలోకి పెట్టాలన్నమాట. అలా అని కొంచెం స్లిప్ అయిందంటే మొత్తం మీద పడిపోద్ది. ఫైనల్గా అన్నం అయితే ఆడ్ చేశాను. ఏంటో అది పెద్ద గొప్పలా చెప్పుకుంటున్నాం. ఏం తెచ్చాడు తాత? ఇడిచాడు చెప్పు, ఏం తెచ్చింది? ఏం తెచ్చింది తాత? తెచ్చాడా? నాకు చూపించమ్మా. అయ్యో డ్రింక్ డబ్బా తెచ్చాడు. ఏం డ్రింక్? లిమ్కా. మరి అందులో ఏం తెచ్చాడు చూపించు. అమ్మా కేక్ అంట. ఇదిగో నీకే ఇస్తున్నానమ్మా, చూస్తున్నాను కేక్. అమ్మ కేక్, లాలిపప్పు కూడా తెచ్చాడా? అమ్మో. ఇదిగో ఇటు చెప్పు, కేక్ తెచ్చిన తాత థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్స్ చెప్పు. అమ్మో కేకులు టేస్ట్గా ఉంటారు. ఆశగాడు తినే. లిమ్కా డబ్బా నేను పిజ్జలు పెడతాను నీవు. ఇక్కడ పెట్టనా? పక్కనే పెట్టుకోమన్నారు, పట్టుకెళ్ళిపోగలరు. జాగ్రత్త అమ్మా. కేక్, జూచు, లాలిపప్పు. మరి తాత థ్యాంక్స్ చెప్పు మళ్ళీ. హాయ్ బాబు. ఇంకా రేపు శనివారం కాబట్టి మా అత్తయ్య మా మామయ్య వచ్చేసి ఇంకా కొన్ని ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చారనమాట. ఇక్కడ మా ఇంటి దగ్గర ఉంటుంది కర్రీ షాపు, ఇక్కడ నుంచి తీసుకొచ్చారు. ఒకటి ఆలు కర్రీ, ఇంకోటి పునుగుల కూర అనమాట. మా కాకినాడ సైడ్ అయితే పునుగుల కూర చాలా ఫేమస్, చాలా టేస్ట్గా ఉంటుంది అక్కడ, చాలా చాలా యమ్మీగా ఉంటుంది. మరి ఇక్కడ ఎలా ఉంటుందో ఇంకా టేస్ట్ చేసి చెప్పాలి. సపోటాలు తీసుకొచ్చారు, ఇంకా పాలు చెప్పాను కదా, గేదె పాలు తీసుకొచ్చారు. అండ్ వచ్చేసి నేనైతే చక్కెరకేళీలు అనుకున్నాను, కాదంట నార్మల్ అరటిపళ్ళు. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇంకా యాపిల్స్ కూడా తీసుకొచ్చారు.
ఇవన్నీ ఇంకా ఫ్రూట్స్ ఏమో రేపు పూజ గదిలో పెట్టడానికి, పాలు తోడు పెట్టడానికి కావాలి. ఇంకా కర్రీస్ అనమాట. చూసారా మా మామయ్య గారు ఎప్పుడు కూడా ఫ్రైడే సాటర్డే వచ్చిందంటే మా ఇంట్లో ఫ్రూట్స్ నిండిపోతాయి. ఇంత లావుగా ఉంటే నిజంగా చక్కెరకేళి అనుకున్నాం, బట్ అది చక్కెరకేళి కాదంట, నార్మల్ అట్టిపల్లి అని చెప్పి. హాస్ని చాలా ఇష్టంగా తింటుంది. సో అందుకే ఎక్కువ నాటు అట్టిపళ్ళు తీసుకొస్తారు, అవే తింటాము. కొన్ని ఉంటాయి నార్మల్ అట్టిపళ్ళు హైబ్రిడ్ అనుకుంటే పొడుగ్గా ఉంటాయి, బట్ అవి అసలు టేస్ట్ ఉండవు, గడ్డిగా ఉంటాయి, తీయగా ఉండవు. నాటు అట్టిపళ్ళు తీయగా ఉంటాయి. సపోటాలు కూడా చాలా స్వీట్గా ఉన్నాయి, నేను తిన్నాను. మా ఇంట్లో ఏదైనా ఏ సీజన్ అయినా వస్తే ఫస్ట్ ఆ సీజన్లో ఫ్రూట్ దేవుడి దగ్గర పెట్టిన తర్వాత మేము తింటాం అనమాట. సో మామగారు తీసుకురాగానే 2 తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టేసిన తర్వాత మేము తిన్నాం. అసలు ఏం తింటున్నా? కేకా? ఎలా ఉంది? ఎలా ఉందో చెప్పు. ఎలా ఉంది? ఎలా ఉంది? ఉంది ఎలా ఉంది? ఎలా ఉందమ్మా? సూపర్ ఉందా? అయ్య బాబో, నాకు కొంచెం ఎట్టే సూపర్ ఉంటే మరి ఎడతావా? థ్యాంక్ యూ నాన్న. నాకు వద్దులే, నువ్వు దాచుకొని తినేయే, ఒకటి తినే. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. ఇంకా డిన్నర్ టైం అయిపోయింది, చెప్పాను కదా, అన్నం అయితే ఆచేసాను అనమాట. ఇదిగోండి మా మేనకోడలు కూడా ఇక్కడ తినేసి వెళ్ళిపోమన్నాను, పిల్లల్ని కూడా, ఎందుకంటే వాళ్ళ కోసం కూడా ఏమైనా అన్నం పెట్టేశాను. కర్రీస్ కూడా సరిపోతాయి. కొంచెం దొండకాయ కూర, మజ్జిగ చారు కూడా ఉందన్నమాట మధ్యాహ్నంది. సో ఇది వచ్చేసి పునుగుల కర్రీ అనమాట. నేను టేస్ట్ చేశాను, మరీ అంత ఎక్సలెంట్ అని చెప్పడం, పునుగులు చాలా గట్టిగా ఉన్నాయి. ఇది వచ్చేసి ఆలుగడ్డ కర్రీ, ఇది కూడా బాగానే ఉంది. పునుగులు మాత్రం గట్టిగా ఉన్నాయి. బట్ కాకినాడ సైడ్ ఎక్కడ ఫంక్షన్ జరిగినా పునుగుల కర్రీ వండుతారు, చాలా అంటే చాలా బాగుంటుంది, మై ఫేవరెట్. ఇంకా అందరం ఇంకా వేసుకొని తినేసామన్నమాట. తినేసిన తర్వాత ఫుల్గా తినేసి ఇంకా పాలైతే వేడి చేస్తున్నాను. ఇంకా డ్రెస్ చేంజ్ కూడా చేసుకున్నాను, చీర మార్చుకున్నాను. ఇంకా నైట్ వేసుకున్నా, ఇంకా పడుకోవాలి, పాలు తోడు పెట్టేసి పడుకుందామని చూస్తున్నాను అనమాట. ఇది ఈరోజు ఫ్రైడే బ్లాగ్. మా అత్త లేకపోతే మా పరిస్థితి ఇలా ఉంటుందని చెప్పడానికే బ్లాగ్ తీశాను ఈరోజు. సో ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.